వెజిటేబుల్స్ ఏం యూజ్ చేయకుండా ఓన్లీ మిరపకాయలతో కర్రీ చేద్దామా? వండుదాం తిందాంలో ఈ రోజు స్పెషల్ మిరపకాయల కర్రీ. స్పైసీ లవర్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. కొన్ని మిరపకాయలు తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు. క్వాంటిటీ ఇంకా మీ ఇష్టం. నెక్స్ట్ ఒక గుప్పెడు ఎల్లిపాయలు తీసుకొని కట్ చేసుకోండి. మరీ చిన్నగా కాదు, మీడియం సైజ్ లో కట్ చేసుకోండి. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చిల్లీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. చిల్లీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసి కలిపేసి చిల్లీ ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కల్ని వేసి స్టవ్ సిమ్ లో పెట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. అప్పుడు చిల్లీ మంచిగా మగ్గి సాల్ట్ పట్టుకుంటది. తర్వాత ఒక చిన్న స్పూన్ ఆవపొడి వేసి చిల్లీ ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో 2 స్పూన్ల నువ్వుల పొడి వేసుకుంటే స్పైసీ చిల్లీ కర్రీ రెడీ. బుక్కకు ఒక చిల్లీ అంచుకు పెట్టుకొని తింటే ఉంటది